శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ళు దివ్య తిరువడిగలే శరణం. 23వ పాసురాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేద్దాం. మారిమలై ముజింగిల్ மண்ணிக் கிடந்தரங்கம் ஷீரீசிங்க வருவிழித்து தீவிழித்து வேரமயிரு பொங்கும் வெப்பாடி பேருந்ததறி மாறு நெருந்து முழங்கே பருப்பட்டு போதனமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயிலு ఇంటింటిదే పొందరలి కోప్పడయ క్షీరసింగాదనెత్తిరిందు యాం వందకారయాం ఆరాయిందే అరుడేలో రెంబావాయ్. ఇంకోసారి పాసురాన్ని అనుసంధానం చేద్దాం. మారిమలైముళింగల్ మన్నెక్కడందరంగం ஷீரேசங்கமழுத்தி விழுத்து வேரமறி பொங்கும் வெப்பாடும் பேருந்ததறி மூறு நிறந்த முழங்கப் புறப்பட்டு போதரமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் இன்றின்றதிலே போந்தரளி கோப்படைய சீர செங்காதனத்திருந்து యాం వంద కారాయం ఆరాయిందరులేలూర్ ఎంబావాయి. ఇది పాశురం. దీని గురించి మనం ఇప్పుడు ప్రతి పదార్థ తాత్పర్యాలు చెప్పుకుందాం. మారి వర్షాకాలమున మలయముజింగిల్ పర్వత గుహమంతటు మణ్ణిక్కడంద సుఖముగా శయనించి ఉరంగం నిద్రించెడు శీరీశంగం శౌర్యము గల సింహము అరివరుత్తు మేలుకొని చీవిడుత్తు ఉగ్ర రూపకము జూచి వేయిరమరుపంగా పరిమళమగల వెంట్రుకలు నిఠారుగా ఎప్పోవడం పలుప్రక్కల పేరందు కదలి ఉదరి దేహము దులుపుకొని మూడి నిరందు బాగుగా సాగిలి దేహమును సారించి మజింగి శబ్దించి సింహనాదమును చేసి పురప్పట్టు పోదరమా పోలే బయలుదేరి వచ్చునట్లు పూవై పూవಣ್ణ అతసీ పుష్ప సంకాశవర్ణ. ఇక్కడ అతసీ పుష్ప సంకాశవర్ణంలో ఉన్నటువంటి పరమాత్మ అని చెబుతున్నారు. నీవు ఉన్కోయిలు ఇండ్రు నీ దివ్య మందిరము నుండి ఇలంగే పోదుండ్రులి ఇచ్చటికి దయచేసి ఇది చెబుతున్నాను ఇంకోసారి. నీ దివ్య మందిరము నుండి ఇలంగే పోదుందొరలి ఇచ్చటికి దయచేసి కోప్పడయ శీరీషింగాతనెత్తెరెందు జయశీలమైన పరమశ్రేష్టమకు సింహాసనమును వేంచేసియుండి యాం వంద కార్యం మేము వచ్చిన కార్యమును ఆరాయిందు బాగుగా విచారించి అరుళ్ కృపజేయమా ఏల్ ఓర్ ఎంబావై ఆయ్. సముచిత ద్వితీయము సముచితము అద్వితీయము అన్నమాట. ఇవి రెండు కలుపుకున్నట్లయితే సముచితాద్వితీయముగు మన వ్రతము శుభముగా జరుగును అని ప్రార్థన చేస్తున్నారు. దీనిలో ఏంట్రా అంటే మనకు సింహంతో పోల్చారు పరమాత్మ అయినటువంటి శ్రీహరిని. కృష్ణుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. ఈ యొక్క సింహం కూడా దాని విశేషంగా చెప్పుకొస్తున్నారు. అదేంట్రా అంటే వర్షాకాలం అంతా కూడా గుహల్లో నిద్రించినటువంటి సింహము ఏం చేస్తుందంటే వర్షం తగ్గంగానే బయటికి రావడానికి ఒకసారి ఏం చేస్తుంది, నలుదిక్కులా చూస్తుందిట. అట్లాగే శరీరాన్ని మొత్తం ఒకసారి తన నిద్రపోయినటువంటి నిద్ర మొత్తును వదలటానికి ఆ జులపాలని విదిలిస్తుందిట. అట్లాగే నేరుగా సాగిలపడి ఒక్కసారి మనం వ్యాయామం చేసినట్లుగా తన వ్యాయామం చేస్తుందిట. తర్వాత ఒక్కసారి సింహ గర్జన చేస్తుందిట. గర్జన చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే చిన్నవైనటువంటి జంతువులున్నాయో అవన్నీ పరిగెత్తి దూరంగా పారిపోతాయిట. ఎందుకని ఇక్కడ విశేషం ఏంట్రా అంటే చిన్న చిన్న జంతువులకి సింహమే ప్రధానమైనటువంటి రాజు. అటువంటి రాజు వస్తున్నాడని తెలిసి అవన్నీ కూడా దోవ ఇచ్చి పక్కకు తప్పుకుంటాయి. ఇక్కడ కూడా ఆ రకంగానే జరుగుతుంది. అటువంటి సింహం ఏ రకంగా అయితే బయటకు వచ్చి జూలు విదిల్చి గర్జించి మనం ఉన్నటువంటి స్థావుకు వచ్చి సింహాసనం మీద అలంకరించు అంటే ఏమిటి, సింహం మాదిరిగా వచ్చి మేము వేసినటువంటి సింహాసనం మీద అలంకరించు అనేసి ప్రార్థన చేస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే నీవు సింహాసనం మీద కూర్చుని తద్వారా మాకు ఉన్నటువంటి సమస్తమున్నైనటువంటి దోషాలని హరించి మమ్మల్ని రక్షించు స్వామి అనేసి వాళ్ళ యొక్క ప్రార్థన. తద్వారా మేము ఏదైతే వ్రతం ఆచరిస్తున్నామో ఆ వ్రతం నిర్విఘ్నంగా కొనసాగించటానికి తమరి యొక్క మంగళాశాసనము చేయవలసినదిగా ప్రార్థన చేస్తున్నాము అని. ఇక్కడ ఏంట్రా అంటే సింహం దేనికి, పరాక్రమానికి ప్రతీక. అది ఏం చేసింది, కొన్ని రోజులు హాయిగా నిద్రపోయింది. తర్వాత ఏం చేసింది, నిద్ర మేలు కాల్చింది.
ఒకసారి చుట్టూ పరికించి చూసింది, ఒకసారి మొత్తంను జూలు విదిల్చింది, ఒకసారి సింహగర్జన చేసింది. ఇది ఏమిట్రా అంటే విశేషం, సింహగర్జన చేసిన తర్వాత పక్కనున్నటువంటి చిన్న చిన్న జంతువులన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయి సింహానికి దోవ ఇచ్చాయి. దీనిలో విశేషార్థం ఏంటంటే పక్కనే ఉన్నటువంటిది ఏంట్రా అంటే చిన్న చిన్న జంతువులు అంటే మనలో ఉన్నటువంటి లోపాలు. ప్రధానంగా పరమాత్మ అయినటువంటి వాడు సింహస్వరూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ వచ్చి మనల్ని గంట చేరినట్లయితే మనలో ఉన్నటువంటి చిన్న చిన్న పెద్ద పెద్ద సమస్త దోషాలను హరిస్తారు. కాబట్టి స్వామి మీరు వేంచేసి మమ్మల్ని కటాక్షించండి. తద్వారా ఏమవుతుంది, మేము ఏదైతే వ్రతాన్ని ఆచరిస్తున్నామో ఆ వ్రతాన్ని ఆచరించటానికి మీ శుభమైనటువంటి చల్లని చూపులు మా మీద ప్రసరింపజేయండి. తద్వారా మేమేదైతే వ్రతాన్ని ఆచరిస్తున్నామో ఆ వ్రతం శుభ లక్షణంగా జరిగేదానికి అనుగ్రహం ఇవ్వండి స్వామి అనేసి ఈ యొక్క పాసురాన్ని అనుసంధిస్తూ వారు తద్వారా స్వామిని ప్రార్థన చేశారని 23వ పాసురం పూర్తి చేస్తున్నాం.